ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఎంటైర్ సోషల్ మీడియా సడన్గా పెంగ్విన్స్తో ప్రేమలో పడిపోయింది. అందుకు కారణం పర్వతాల వైపు ఒంటరిగా నడిచి వెళ్ళిన నిహిలిస్ట్ పెంగ్విన్ వైరల్ వీడియో. 2026లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంటర్నెట్ని ఇంతగా షేక్ చేసిన వీడియో ఇంకోటి ఏదీ లేదు. Even if he caught him and brought him back to the colony, he would immediately head right back for the mountains. తోటి పెంగ్విన్స్ అన్ని సర్వైవల్ కోసం సముద్రం వైపు నడిస్తే ఒకే ఒక పెంగ్విన్ తన ప్రయాణాన్ని అందరూ వెళ్తున్న మార్గాన్ని మధ్యలోనే ఆపేసి మరణం లాంటి పర్వతాల్లోకి 70 కిలోమీటర్స్ ఒంటరిగా డెత్ వాక్ చేసింది. దీన్ని నిహిలిస్ట్ పెంగ్విన్ అని చెప్పి వైరల్ చేశారు. నిహిలిస్ట్ అంటే బతుకు మీద ఏ ఆశ లేకుండా బతకడమే వృధా అనుకుంటే వచ్చే ఒక వైరాగ్య స్థితి. ఈ నిహిలిస్ట్ పెంగ్విన్ చూసి ఇది ఏటికి ఎదిరీదింది అని చెప్పి, ఒంటరితనాన్ని కోరుకుంది అని చెప్పి ధైర్యంగా తను అనుకున్న మార్గంలో అది సాగిపోయింది. మనం కూడా అలాగే ఉండాలి అని చెప్పి గుంపులో గోవిందా అని ఉండకుండా సొంతంగా ఒక దారిని నిర్మించుకోవాలి ఈ నిహిలిస్ట్ పెంగ్విన్ లాగా అని చెప్పి ఎవరికి కావాల్సిన స్ఫూర్తిని వాళ్ళు ఈ ఒంటరిగా వెళ్తున్న ఈ పెంగ్విన్ వీడియో నుంచి తీసుకున్నారు, కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు వైరల్ అయిన ఈ పెంగ్విన్ వీడియో ఇప్పటిది కాదు. 2007లో వార్నర్ హెర్జాగ్ తీసిన ఎన్కౌంటర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక అమెరికన్ డాక్యుమెంటరీలో ఉండే ఒక చిన్న క్లిప్ ఇది. But one of them caught our eye, the one in the center. He would neither go towards the feeding grounds at the edge of the ice nor return to the colony. మన జీవితాల్లో ఉండే అసంతృప్తి, మానసిక ఒత్తిడి, ప్రతిఘటన వీటిని రిఫ్లెక్ట్ చేసేలాగా ఈ పెంగ్విన్ తీరు ఉండడం వల్ల ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది బాగా వైరల్ అయింది. ఇది వైరల్ అయిన తర్వాత పెంగ్విన్స్ గురించి తెలుసుకునే వాళ్ళు బాగా పెరిగారు. నిజానికి పెంగ్విన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈ నిహిలిస్ట్ పెంగ్విన్ గురించి మాత్రమే కాదు, మొత్తం పెంగ్విన్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో, పెంగ్విన్స్ నేచర్ ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అంటే, లేదు ఇది నేను పొలిటికల్ వీడియోస్ చేసే నేను పెంగ్విన్స్ గురించి ఈమె చెప్తోంది ఏంటి అని చెప్పి అందరూ అనుకున్నా సరే కొంత డీప్గా తెలుసుకొని నాకు ఆసక్తికరంగా అనిపించింది నేను మీకు చెప్పాలి అని చెప్పి ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఈ వైరల్ అయిన పెంగ్విన్ వీడియో నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్రపంచం ఎప్పుడూ కూడా పవర్ఫుల్గా కనిపించే వైపే తిరిగి చూస్తుంది. ఎవరు పవర్ఫుల్గా కనిపిస్తే, ఏది పవర్ఫుల్గా కనిపిస్తే అటువైపు ప్రపంచం అంతా కూడా చూస్తుంది. మనలో ఉండే పవర్ ప్రపంచానికి అంతా కూడా కనిపించకపోయినా ఖచ్చితంగా మనకు ఎవరు జాబ్ ఇస్తారో వాళ్ళకైతే మనం పవర్ఫుల్గా కనిపించాలి. ఆ పవరు ఇప్పుడు ఏఐ స్కిల్స్ని నేర్చుకోవడం ద్వారా ఇప్పుడు ఎక్కువ మంది పొందుతున్నారు. మీరు కూడా ఫ్రీగా ఏఐ స్కిల్స్ పెంచుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు ఏఐ జోలికి వెళ్ళకపోతే, లేకపోతే పూర్తిగా ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పి దృష్టి పెట్టకపోతే ఇది ఒక మంచి అవకాశం. ఈ సాటర్డే అండ్ సండే 10 AM నుంచి 7 PM దాకా 2 days పాటు 16 hours జరిగే ఈ ఫ్రీ లైవ్ ఏఐ ట్రైనింగ్ని మస్ట్గా అటెండ్ అవ్వండి. 10,000 రూపీస్ ఖర్చు అవుతుంది మామూలుగా అయితే, కానీ అవుట్ స్కిల్ దీన్ని ఇప్పుడు ఫ్రీగా ఆఫర్ చేస్తుంది. ఈ 16 hours లో 10+ ఏఐ టూల్స్తో పాటు పర్సనల్ ఏఐ టూల్ కిట్ బిల్డ్ చేయడము, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, కోడింగ్ లేకుండా రిపిటేటివ్ టాస్క్లు ఆటోమేట్ చేయడము, ప్రొఫెషనల్ ప్రజెంటేషన్స్ చేయడము, ఇమేజెస్ జనరేట్ చేయడము, వీడియోస్ క్రియేట్ చేయడము, ఏఐ ఏజెంట్స్ని డెవలప్ చేయడము, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇప్పటికే ఈ ట్రైనింగ్కి 40+ కంట్రీస్ నుంచి 10 million పీపుల్ దాకా అటెండ్ అయ్యారు, ట్రైన్ అయ్యారు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మీ కెరియర్ని బాగా అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ ఏఐ స్కిల్స్ బాగా ఉపయోగపడతాయి. అది కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండానే ఈ ఏఐ స్కిల్స్ నేర్చుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇచ్చాను, వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇలాంటి అవకాశం కోసం చాలామంది చూస్తూ ఉంటారు. జాబ్ సర్చింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే వాళ్ళకి మస్ట్గా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, వెంటనే రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే, పెంగ్విన్స్ ఎలాంటి జీవులు? ఇవి ఎగరలేని పక్షులు, ఈదగలిగే చేపలు, 2 కాళ్ళతో మనలాగే నడవగలిగే మనుషులు. వెరీ వెరీ స్పెషల్ యానిమల్స్. సర్వైవల్ చాలా కష్టంగా ఉండే అంటార్కిటికాలో ఇవి -60 degrees చలిని కూడా, అంత మంచును కూడా తట్టుకొని అక్కడ సర్వైవ్ అవుతాయి. అక్కడ మాత్రమే కాదు, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, చిలీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా ఈ దేశాల్లో కూడా చాలా రకాల పెంగ్విన్స్ ఉంటాయి. ఎమోషన్స్ విషయంలో, ప్రేమ విషయంలో, ఫ్యామిలీ బాండింగ్ విషయంలో, సోషల్ లైఫ్, పీస్ఫుల్ లివింగ్, సర్వైవల్ స్కిల్స్, ఈ విషయాల్లో మనుషులుగా మనం పెంగ్విన్స్ నుంచి చాలా చాలా నేర్చుకోవాలండి. పెంగ్విన్స్ వెరీ వెరీ ఎమోషనల్ యానిమల్స్. మనుషుల్లాగే పెంగ్విన్స్ ప్రేమిస్తాయి. ఎస్, ప్రేమించడమే కాదు, ఆ ప్రేమని ప్రపోజ్ చేస్తాయి కూడా. తనకు నచ్చిన ఫీమేల్ పెంగ్విన్కి మేల్ పెంగ్విన్ ఒక అందమైన రాయిని చాలా కష్టపడి సేకరించి ఒక గులకరాయిని ఇవ్వడం ద్వారా లవ్ని ప్రపోజ్ చేస్తుంది. ఆ అందమైన రాయిని సెలెక్ట్ చేయడం కోసం మేల్ పెంగ్విన్ చాలా చాలా కష్టపడుతుందంట. ఆ రాయిని ఆడ పెంగ్విన్ తీసుకుంటే లవ్ని యాక్సెప్ట్ చేసినట్లు, కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తాయి కూడా ఫీమేల్ పెంగ్విన్స్. సో ఆ రాయి నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంది, నచ్చితే కనుక ఆడ పెంగ్విన్ గులకరాయిని తీసుకుంటుంది. అప్పటి నుంచి అవి 2
జీవితాంతం కలిసి జీవించడాన్ని మొదలు పెడతాయి. ఇలా ఇవ్వడం ఎందుకు? రాళ్లతో ఒక ఇల్లు కట్టుకొని పెంగ్విన్స్ కాపురం చేస్తాయి. గుడ్లను పెట్టి అక్కడ కుటుంబాన్ని తయారు చేసుకోవడానికి వీలుగా మంచి రాళ్లను సేకరించి ఇల్లులాగా పేర్చుకుంటాయి పెంగ్విన్స్. ఇలా పెంగ్విన్ల జీవితానికి రాళ్ళకి చాలా ఎక్కువ సంబంధం ఉంది. ఇంకొక పెద్ద కారణం కూడా ఉంది, దాన్ని నేను ఎండ్లో చెప్తాను. అలాగే పెంగ్విన్స్ జీవితాంతం లేకపోతే ఒక సీజన్ మొత్తం కూడా ఒకే పార్ట్నర్తో ఉంటాయి. చాలా ఏళ్ల పాటు కూడా ఒకే పార్ట్నర్తో ఉంటాయి, లేకపోతే లైఫ్ లాంగ్ కూడా ఒకే పార్ట్నర్తో ఉంటాయి. పెంగ్విన్స్ లో మేల్ పెంగ్విన్ ఎప్పుడూ కూడా ఫీమేల్ పెంగ్విన్ ని చీట్ చేయదంట. అంటే ఫీమేల్ పెంగ్విన్ని వదిలేసి ఇంకొకరితో బతకడానికి వెళ్ళిపోదు, రిజెక్ట్ చేయదు, ఇలా ఉంటుందంట. చాలా కమిటెడ్గా ఆ బాండింగ్ని కొనసాగిస్తుందంట. ఎప్పుడైనా ఫీమేల్ పెంగ్వినే మేల్ పెంగ్విన్ని కనుక చీట్ చేస్తే లేకపోతే రిజెక్ట్ చేస్తే దానికప్పుడు హార్ట్ బ్రేకింగ్ మూమెంట్, అది చాలా పెద్ద విషయం ఆ రిజెక్షన్. అట్లాంటి రిజెక్షన్కి గురయ్యే ఒక హార్ట్ బ్రేకింగ్తో ఇప్పుడు మనం వైరల్ వీడియోలో చూస్తున్న ఈ నిహిలిస్ట్ పెంగ్విన్ పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అనేలాంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అంతగా ఎమోషనలీ సెన్సిటివ్ పెంగ్విన్స్ గొప్ప పేరెంట్స్ కూడా. ఇది నాకు చాలా చాలా నచ్చింది మొత్తం పెంగ్విన్స్ గురించి చదివినప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు. ఫాదర్ మదర్ ఇద్దరిది బిడ్డ పెంపకంలో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడా కూడా మనకు జెండర్ డిస్క్రిమినేషన్ పెంగ్విన్స్లో కనిపించదు. చాలా జీవుల్లో మనకు కనిపిస్తుంది. వీక్గా ఉండే ఫీమేల్ని మేల్ డామినేట్ చేయడం కనిపిస్తుంది, కానీ పెంగ్విన్స్లో మనం ఎక్కడా కూడా చూడలేం. అఫ్కోర్స్ మనుషుల కంటే ఎక్కువ డిస్క్రిమినేట్ చేసే వేరే యానిమల్ ఏది ఉండదు, కానీ జంతువుల్లో ఈ డిస్క్రిమినేషన్ ఎక్కడా ఉండదు. కానీ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఈక్వాలిటీ మనం పెంగ్విన్స్లో చూడొచ్చు. ఎక్కువ జీవుల్లో బిడ్డను కని పెంచి పెద్ద చేసే బాధ్యత ఫీమేల్కి ఉంటుంది, కానీ పెంగ్విన్స్లో తండ్రి బిడ్డని పెంచడం కోసం చేసే సాక్రిఫైస్ చాలా విపరీతంగా కనిపిస్తుంది. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పెంగ్విన్ గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టడం తల్లి బాధ్యత. ఆ గుడ్డుని తన కాళ్ళ కిందకి తీసుకొని 2 నెలల పాటు సుమారు 65 నుంచి 75 రోజుల పాటు కదలకుండా పట్టుకొని ఒక ఇంక్యుబేటర్ లాగా తను మార్చుకొని గుడ్డులో నుంచి బేబీ బయటకు వచ్చేలాగా చూసుకోవడము అనేది ఇక్కడ ప్రధానంగా మేల్ పెంగ్విన్స్ బాధ్యత. పొదగడం పూర్తిగా తండ్రి బాధ్యతే. చాలా చలి ప్రదేశం కాబట్టి గుడ్డు బయటకు వచ్చిన ఒక్క నిమిషంలోనే శరీరం దగ్గరికి మేల్ పెంగ్విన్ తీసేసుకుంటుంది. ఫీమేల్ బాడీలో నుంచి గుడ్డు అట్లా బయటికి రాగానే తన దగ్గరికి తీసేసుకొని అప్పటి నుంచి కూడా కదలకుండా ఆ గుడ్డుని జాగ్రత్తగా పిల్ల బయటకు వచ్చేదాకా కదలకుండా ఉంటుంది ఇక్కడ మేల్ పెంగ్విన్. ఒకవేళ ఫీమేల్ బాడీలో నుంచి గుడ్డు బయటకు వచ్చిన తర్వాత వెంటనే మేల్ తీసుకోకపోతే ఒక్క నిమిషం తర్వాత ఆ గుడ్డు ఇంకా వృధా, దాంట్లో ప్రాణమే ఉండదు. ఈ విషయం తెలుసు కాబట్టి మేల్ పెంగ్విన్స్ ఏం చేస్తాయో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. సో గుడ్డు బయటికి రాకముందు నుంచే, అంటే ఫీమేల్ ఆ గుడ్డుని బయట పెట్టకముందు నుంచే మేలు ఆ గుడ్డుని తన కిందకి ఎట్లా తీసుకోవాలో రాళ్ళతో ప్రాక్టీస్ చేస్తుంది. ఒకసారి చూడండి ఇది. పెంగ్విన్ మదరు గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టిన వెంటనే సముద్రంలో వేటకెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 నెలల తర్వాతే మళ్ళీ, అంటే గుడ్డులో నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఫీమేల్ పెంగ్విన్ అక్కడికి వస్తుంది. గుడ్డును పొదిగే ఈ 2 నెలలు కూడా మేల్ పెంగ్విన్ అస్సలు ఏమీ తినదు. కొంచెం ఏమాత్రం కదిలినా కూడా ఇంకా ఆ గుడ్డు బతకదు, దాంట్లో నుంచి పిల్ల బయటికి రాదు. కాబట్టి కంప్లీట్ ఉపవాస స్థితిలో ఉండి బిడ్డని బతికించడానికి ట్రై చేస్తుంది. అందుకే ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో మేల్ పెంగ్విన్ శరీర బరువు 60% దాకా తగ్గిపోతుంది, మొత్తం చిక్కి శల్యమైపోతుంది. బిడ్డ బయటికి వచ్చిన తర్వాత దానికి ఫస్ట్ ఫుడ్ ఎవరు పెడతారో తెలుసా? అప్పటికి కూడా ఇంకా ఫీమేల్ పెంగ్విన్ రాదు అక్కడికి. ఈ మేల్ పెంగ్వినే తన బాడీలో నుంచి, తన గొంతులో నుంచి ఒక చిక్కగా ఉండే ఒక మిల్క్ లాంటి ఒక లిక్విడ్ని తన బిడ్డకి ఫస్ట్ ఆహారంగా 3 రోజుల పాటు పెడుతుంది. ఈ 3 రోజుల్లో ఫీమేల్ పెంగ్విన్ సముద్రంలో నుంచి వేటాడి ఫుల్గా చేపలు తిని లేకపోతే సముద్రంలో ఆహారం తిని బాగా బరువెక్కి వస్తుందన్నమాట తన ఫ్యామిలీని వెతుక్కుంటూ. ఇక్కడ ఈ మేల్ పెంగ్విన్ కానీ ఫీమేల్ పెంగ్విన్ కానీ మొత్తం కాలనీస్లో ఉంటాయి. సింగిల్గా ఉండవు పెంగ్విన్స్. ఎప్పుడు వేలాది పెంగ్విన్స్ ఒకే చోటు ఉంటాయి. అలా ఒకేసారి వేలాది ఫీమేల్ పెంగ్విన్స్ మేల్ పెంగ్విన్స్ని వాళ్ళ బిడ్డని వెతుక్కుంటూ వస్తాయి. అట్లా వెతుక్కుంటూ వచ్చినప్పుడు కరెక్ట్గా తను పెట్టిన గుడ్డు, తన గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్లని, తన పార్ట్నర్ని ఫీమేల్ పెంగ్విన్స్ గుర్తుపడతాయి. మేల్ పెంగ్విన్స్ పిలుస్తాయి వాటిని. గట్టిగా గొంతెత్తి అరవడం ద్వారా, వాటి స్మెల్ ద్వారా, వాటి షేప్ని చూసి ఈ 3 రకాలుగా
ఫీమేల్ పెంగ్విన్, మేల్ పెంగ్విన్ ఒకరినొకరు గుర్తుపడతాయి. అట్లా గుర్తుపట్టి ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఈ మేల్ పెంగ్విను ఇదిగో నీ మదర్ అని చెప్పి బిడ్డని వెంటనే ఫీమేల్ పెంగ్విన్ దగ్గరికి మళ్ళీ తల్లి వెచ్చదనం కోసం పంపేస్తుంది. సో ఇవి చాలా ఫుల్గా ఫెదర్స్ ఉంటాయి పెంగ్విన్స్కి, కానీ పుట్టిన బిడ్డకి అంతగా ఏమీ ఉండవు కాబట్టి చాలా ప్రొటెక్టెడ్గా తన కడుపులోకి తీసేసుకుంటుంది అనమాట. అట్లా తల్లికి బిడ్డని అప్పచెప్పిన తర్వాత మళ్ళీ ఈ మేల్ పెంగ్విను సముద్రంలో వేటకు వెళ్ళిపోతుంది 2 నెలల పాటు. ఈ 2 నెలలు బిడ్డని తల్లి తన కాళ్ళ మీదే పెట్టుకొని నడుస్తూ అన్నీ నేర్పిస్తూ తినిపిస్తూ తను ఫుడ్ తీసుకొని వచ్చింది కదా, ఆ ఫుడ్ని మళ్ళీ లిక్విడ్ రూపంలో కొంచెం కొంచెంగా వామిటింగ్ చేసుకునేలాగా తినిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా పక్షుల్లో మనం దీన్ని చూస్తూ ఉంటాము. లోపల నుంచి గొంతులో నుంచి తీసుకొని పెడుతూ ఉంటుంది. ఇట్లా ఈ కాలనీలో చాలా ప్రొటెక్టెడ్గా పెంగ్విన్స్ ఉంటాయన్నమాట. సో మనం పిల్లల్ని ఒక ఏజ్ తర్వాత ఎలా అయితే నర్సరీస్లో చేరుస్తామో పెంగ్విన్స్ కూడా డే కేర్లో చేర్చే సిస్టమ్ ఈ పెంగ్విన్ కాలనీస్లో ఉంటుంది. అక్కడ ఒకే దగ్గర అన్ని పెంగ్విన్ పిల్లలు ఒకదాని శరీరానికి ఒకటి ఆనుకొని పడుకోవడం ద్వారా బాడీ టెంపరేచర్ని అవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అలా సర్వైవ్ అవుతాయి అన్నమాట. వాటికి చలి తగలకుండా చుట్టూ ఎంపరర్ పెంగ్విన్స్ అంటారు అంటార్కిటికాలో ఉండే వాటిని. ఆ ఎంపరర్ పెంగ్విన్స్ చుట్టూ నిలబడి అవి కూడా ఒకదానికొకటి ఆనుకొని వాటి బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ చుట్టూ తిరుగుతూ ఈ పిల్లల్ని సంరక్షిస్తాయి అన్నమాట. అప్పుడు ఫాదర్ పెంగ్విన్ తిరిగి వచ్చి ఆహారంతో వచ్చి బిడ్డకు కావాల్సిన ఆహారాన్ని తీసుకొని వచ్చి 1-2 నెలలు అట్లా బిడ్డని దగ్గరుండి చూసుకుంటాడు అనమాట. అంటే ఫాదర్ మదర్ ఈక్వల్గా పెంగ్విన్ పీకోస్ని పెంచి పెద్ద చేస్తాయి. ఒక్కసారి బిడ్డలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇక ఏ పెంగ్విన్ కూడా తన బిడ్డల్ని పట్టించుకోదు, అలా స్వేచ్ఛగా వదిలేస్తుంది. వాటంతట అవే సర్వైవ్ అవ్వాలి. అది కూడా గొప్ప పేరెంటింగ్ పాఠం మనం నేర్చుకోవాల్సింది. సో పేరెంట్స్ పిల్లల్ని సేఫ్గా పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకు స్కిల్స్ నేర్పించాలి. వన్స్ వాళ్ళు ఎదిగిన తర్వాత స్వేచ్ఛగా వాళ్ళని వదిలిపెట్టాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా ముందే ట్రైన్ చేసి వదిలేయాలి. వాళ్ళ జీవితం వాళ్ళని బతకనివ్వాలి అనేది ఇక్కడ పెంగ్విన్స్ మనకు చెప్తున్నాయి. పెంగ్విన్ సముద్రంలో 500 కిలోమీటర్ల డెప్త్కు డైవ్ చేసి గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ఈదగలుగుతాయి. మనుషులు స్కూబా డైవింగ్లో కూడా ఇంత డెప్త్కు వెళ్ళలేరంట. ఇది వాటి సర్వైవల్ స్కిల్. బతకడం కోసం అత్యంత చలిని తట్టుకుంటాయి. శరీరం ఇంక్యుబేటర్గా మార్చి గుడ్డు నుంచి బిడ్డను బయటికి తీసుకొని వస్తాయి. సముద్రం లోతుల్లోకి వెళ్ళి వేటాడతాయి. పెంగ్విన్స్ జీవితంలో ప్రతిదీ కూడా చాలా పెద్ద సాహసం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే బతకాల్సిందే. జీవితం గొప్పది, జీవించడం మాత్రమే గొప్ప విషయము. తనను నమ్మిన ఏకైక పార్ట్నర్తో బతకడం కోసం నిత్యం సాహసాలు చేస్తూ తన పార్ట్నర్ బయటికి తీసుకొని వచ్చిన బిడ్డను బతికించడమే లక్ష్యంగా పెంగ్విన్స్ జీవితం కొనసాగుతుంది. అండ్ పెంగ్విన్స్ నుంచి ఒక సొసైటీగా మనం నేర్చుకోవాల్సిన లెసన్ కూడా ఉంది. అదేంటంటే అంటార్కిటికాలో ఉండే పెంగ్విన్స్ ని ఎంపరర్ పెంగ్విన్స్ అంటారు కదా, అవి -60 degrees చలిలో సర్వైవ్ అవుతూ ఒకదాని బాడీతో ఒకటి ఆనుకొని వెచ్చగా ఉంటూ ఎప్పుడు సంఘ జీవితాన్ని గడపడం ద్వారా అక్కడొచ్చే చాలా పెద్ద మంచు గాలుల నుంచి, మంచు తుఫాన్స్ నుంచి అవి తట్టుకుంటూ ఉంటాయి. అవి విడివిడిగా ఉంటే జీవించలేవు. పెంగ్విన్స్ అన్ని కలిసి ఒక్కటిగా ఉంటే మాత్రమే ఎంత పెద్ద మంచు తుఫాన్ వచ్చినా, ఎంత పెద్ద క్రైసిస్ వచ్చినా అవి బతకగలుగుతాయి, బయటపడగలుగుతాయి. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మన సొసైటీలో కూడా బలహీనులకు రక్షణ అవసరము అనేది నాకు ఇక్కడ ఇది చూడగానే అనిపించింది. పెద్ద చలిగాలు లాంటి కష్టాలు వచ్చినప్పుడు బలంగా ఉన్నవాళ్ళు బలహీనుల్ని కాపాడగలిగారు. క్యాస్ట్, క్లాసు, డివిజన్స్తో విడిపోకుండా ఉండడం వల్ల తోటి మనుషులతో ఎంత ఎక్కువగా కలిసి ఉంటే అంత కంఫర్టబుల్గా మనం ముందుకెళ్ళగలుగుతాము. పిల్లల పెంపకం విషయంలో కానీ, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ని కాపాడుకోవడం విషయంలో కానీ, క్యాస్టు, క్లాసు, రిలీజియన్, డివిజన్స్తో మనుషులు విడిపోకుండా తోటి వాళ్ళతో, తన చుట్టూ ఉండే మనుషులతో ఎంత బాండింగ్తో, ఎంత స్ట్రాంగ్గా కలిసి ఉండడం నేర్చుకుంటే అంత కంఫర్టబుల్గా, అంత పీస్ఫుల్గా లైఫ్ ఉంటుంది అనేది కూడా మనం పెంగ్విన్స్ నుంచి నేర్చుకోవాలి. ఒక వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయింది. ఒక 2 కపులు ఫోటో దిగుతూ ఉంటే వాళ్ళు ఫోటో దిగేదాకా వెనకాల పెంగ్విన్ వెయిట్ చేస్తుంది, కామ్గా వెయిట్ చేస్తూ నిలబడింది. సో అంత పీస్ఫుల్, లవబుల్ యానిమల్స్ పెంగ్విన్స్. నేను మొదట్లో చెప్పాను కదా, రాళ్ళు, పెబల్స్ అనేవి పెంగ్విన్స్ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. పెబల్స్ కోసం చాలా కష్టపడి సేకరిస్తూ ఉంటాయి అని చెప్పి. అది ఎందుకు అంటే పిల్లల ప్రొటెక్షన్ కోసం, తన ఇంటిని రాళ్లతోనే నిర్మించుకోవడం కోసం. ఎందుకు రాళ్లతోనే నిర్మించుకుంటున్నాయి అంటే, ఇది గుడ్డు పగిలి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ సీజన్లో ఎక్కువగా మన క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువగా ఈ గ్లేషియర్స్ అన్నీ కరిగిపోయి ఆ వాటర్ అంతా వస్తూ ఉంటాయంట. అలాగే పెంగ్విన్స్ మల విసర్జన చేసే పద్ధతి. ఆ మల విసర్జన అండ్ ఈ వాటర్ కలిసిపోయి పిల్లలు చాలా చనిపోతూ కూడా ఉంటాయంట పెంగ్విన్స్ పిల్లలు. అట్లా చనిపోకూడదు అంటే వచ్చిన వాటర్ రాళ్ళ కింద నుంచి అయినా సరే వెళ్ళిపోవాలి ఈజీగా. అందుకనే రాళ్ళు ఎక్కడెక్కడి నుంచో సేకరించి మరి కంఫర్టబుల్గా ఉండేలాగా
వీటి షిట్ అండ్ ఆ వాటర్ కలిసిపోకుండా పిల్లలకి ప్రొటెక్టెడ్గా ఉండేలాగా రాళ్లతో ఇల్లు కట్టుకోవడము అనేది పెంగ్విన్స్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ని కాపాడుకోవడం విషయంలో, ఒక సొసైటీగా యూనిటీగా బతికే విషయంలో కనీసం పెంగ్విన్స్ లాగా మనం ఎందుకు లేము? ఇది ఈ పెంగ్విన్ వైరల్ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట. మీ థాట్స్ని మీరు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో వాల్యుబుల్గా మీకు అనిపిస్తే ఎక్కువ మందికి షేర్ చేయండి. నేను ఈ వీడియోలో రికమెండ్ చేశాను కదా, ఏఐ టూల్స్ని ఫ్రీగా నేర్చుకునే అవకాశం ఈ సాటర్డే సండే. దీనికి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది అవసరమైన వాళ్ళకి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.